Hi everyone, welcome to Sai Academy Easy Way to Speak English. మనం సినిమాల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం అనే సిరీస్లో ఉన్నాం. ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఎవరైతే లాస్ట్ వీడియో చూడలేదో ఫస్ట్ ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు కాన్సెప్ట్ క్లియర్గా ఉంటుంది. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా మీ సపోర్ట్ని మాకు లైక్స్ ద్వారా కామెంట్స్ ద్వారా అందించండి. మీరు చేసే ఒక లైక్ మరియు కామెంట్ మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ అడ్వకేట్కి లెటర్స్ వస్తూ ఉండటంతో ఇతను వీళ్ళ ఫ్రెండ్ని మీట్ అవుతాడు అనమాట. మీట్ అయ్యి ఆ లెటర్స్ని చూపిస్తాడు. అయితే అతడు ఆ లెటర్స్ చూసి ఈ విధంగా చెప్తుంటాడు అనమాట. దీస్ ఆర్ ద లవ్ లెటర్స్, దీస్ ఆర్ ద లవ్ లెటర్స్, ఇవి లవ్ లెటర్లు, విచ్ ఆర్ బ్యూటిఫుల్లీ రిటర్న్. ఓకే, అందంగా రాయబడినటువంటి లవ్ లెటర్లు ఇవి. ఐ విల్ బి ఏ డై హ్యాడ్ ఫ్యాన్ ఆఫ్ రోజ్. ఐ విల్ బీ, నేనుంటాను. ఎలాగంటే ఏ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ రోస్, అంటే ఆ లెటర్లు రోస్ అనే వ్యక్తి తోటి రాయబడి ఉన్నాయన్నమాట. అయితే ఆమెకి నేను డై హార్డ్ ఫ్యాన్గా ఉంటాను. హూ రోట్ దిస్, ఇది ఎవరైతే రాశారో ఆమె పేరు రోస్, ఆమెకి నేను డై హార్డ్ ఫ్యాన్గా ఉంటాను అని చెప్తాడనమాట. చెప్పి ఇంకేం చెప్తున్నాడంటే, అండ్ ఐ విల్ ఆస్క్ హర్ టు లవ్ మీ. ఐ విల్ ఆస్క్ హర్, నేను ఆమెను అడుగుతాను ఏమనంటే టు లవ్ మీ, నన్ను లవ్ చేయమని. యాజ్ షీ లవ్స్ ఫ్రెడ్డీ, షీ లవ్స్ ఫ్రెడ్డీ. యాజ్ అంటే అలాగా, అంటే ఆమె ఫ్రెడ్డీ అనే వ్యక్తిని ఎలాగైతే ప్రేమిస్తుందో అలాగా నన్ను ప్రేమించమని నేను ఆమెని అడుగుతాను. వర్ యు గెట్టింగ్ ఇరిటేటెడ్ ఫర్ దీస్ లెటర్స్, ఫర్ దీస్ లెటర్స్, ఈ లెటర్ల కోసం. వర్ యు గెట్టింగ్ ఇరిటేటెడ్, నువ్వు ఇరిటేట్ అవుతున్నావా. వర్ యు గెట్టింగ్ ఇరిటేటెడ్ ఫర్ దీస్ లెటర్స్, ఈ లెటర్ల కోసం నువ్వు ఇరిటేట్ అవుతున్నావా అని చెప్తాడనమాట. చెప్తే దానికి ఆ అడ్వకేట్ ఏం చెప్తుందంటే, ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ యు థింక్. ఇట్స్ నాట్, ఇది కాదు. యాజ్ సింపుల్ యాజ్ యు థింక్ అంటే నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు ఇది. ఓకే, ద కంటెంట్ ఆఫ్ దిస్ లెటర్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఈ లెటర్లో ఉన్న కంటెంట్ ఇంకేదో ఉంది. ఈ లెటర్లో ఉన్న కంటెంట్ ఇంకేదో ఉంది, నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు. అండ్ మరియు ఐఎమ్ హియరింగ్ సమ్ డిస్ప్లీజింగ్ నాయిసెస్ ఎట్ నైట్ వైల్ అస్లీప్. ఓకే, వైల్ అస్లీప్ అంటే నేను నిద్రలో ఉండగా అని అర్థం. వైల్ అస్లీప్, నేను నిద్రలో ఉండగా. ఐ ఆమ్ హీరింగ్, ఇక్కడ హీరింగ్ అంటే నాకు వినబడుతున్నాయి అని అర్థం. ఓకే, ఐఆమ్ హీరింగ్, నాకు వినబడుతున్నాయి. నేను నిద్రలో ఉండగా నాకు వినబడుతున్నాయి. ఏం వినబడుతున్నాయి అంటే సమ్ డిస్ప్లీజింగ్ నాయిసెస్. నాయిసెస్ అంటే శబ్దాలు, డిస్ప్లీజింగ్ అంటే అసంతృప్తిపూర్వమైనటువంటి లేదా అశాంతికి గురి చేసేటటువంటి శబ్దాలు కొన్ని వినబడుతున్నాయి. ఎట్ నైట్ అంటే రాత్రిపూట. ఓకే, ఐఎమ్ హియరింగ్ సమ్ డిస్ప్లీజింగ్ నాయిసెస్ ఎట్ నైట్ వైల్ అస్లీప్. ఈ అడ్వకేట్ ఇంకేం చెప్తుందంటే, ఐ ఫీల్ దట్ దేర్ ఆర్ సమ్ అదర్స్ ఇన్ దట్ హౌస్. ఇన్ దట్ హౌస్ అంటే ఆ ఇంట్లో. ఐ ఫీల్ దట్, నాకేమనిపిస్తుందంటే దేర్ ఆర్ సమ్ అదర్స్, ఇంకెవరో ఆ ఇంట్లో ఉన్నట్లు నాకు అనిపిస్తుంది అని ఈ అడ్వకేట్ చెప్తాడు అనమాట. దానికి ఆ అడ్వకేట్ ఫ్రెండ్ చెప్తుండు ఏమనంటే, హో సో యు ఆర్ బికమింగ్ ఇన్సేన్ టు. అయితే యు ఆర్ బికమింగ్, నువ్వు అవుతున్నావు, ఇన్సేన్ అంటే పిచ్చోడ్లాగా, టు అంటే నువ్వు పిచ్చోడ్లాగా కూడా అవుతున్నావు అనమాట అన్నట్లుగా వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడనమాట. చెప్పి ఇంకేం చెప్తుందంటే, డోంట్ థింక్ డీప్లీ. డోంట్ థింక్ డీప్లీ, డీప్లీ అంటే లోతుగా. డోంట్ థింక్ డీప్లీ, లోతుగా ఆలోచించొద్దు. అబౌట్ దీస్ లెటర్స్, ఈ లెటర్స్ గురించి
లోతుగా ఆలోచించొద్దు. సమ్వన్ ఈజ్ డూయింగ్ దిస్ టు ఫూల్ యూ. సమ్వన్ ఈజ్ డూయింగ్, ఎవరో చేస్తున్నారు, దిస్ అంటే ఇది, ఇది ఎవరో చేస్తున్నారు, టు ఫూల్ యూ, నిన్ను ఫూల్ చేయటానికి ఎవరో ఇది చేస్తున్నారు. దట్స్ ఫర్ షూర్, అది మాత్రం పక్కా. ఫర్ షూర్ అంటే పక్కా అన్నమాట. ఓకే, దట్స్ ఫర్ షూర్, అది పక్కా, నిన్నెవరో ఫూల్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు. డోంట్ థింక్ డీప్లీ అబౌట్ దీస్ లెటర్స్, ఈ లెటర్స్ గురించి లోతుగా నువ్వు ఆలోచించొద్దు అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళ కాలేజ్ డేస్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటారు. అదేవిధంగా అక్కడ ఒక సాంగ్ గురించి కూడా డిస్కషన్ వస్తుంది అనమాట. తర్వాత ఇతను ఈ అడ్వకేట్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి తర్వాత వీళ్ళు ఏదైతే డిస్కషన్ చేసుకున్నారో అదే సాంగ్ని ఆ బాబు కూడా పాడటాన్ని ఇతను ఈ అడ్వకేట్ గమనిస్తాడనమాట. వాళ్ళు ఏదైతే సాంగ్ డిస్కస్ చేసుకున్నారో అదే సాంగ్ని వాళ్ళ బాబు పాడటం అతడు గమనిస్తాడు. ఆ బాబు అదే సాంగ్ పాడటంతో ఆ బాబు దగ్గరికి అడ్వకేట్ వస్తాడు. వాళ్ళ డాడీని చూడగానే ఆ బాబు అడుగుతున్నా అనమాట, పాప యు హ్యావ్ కమ్ హోమ్ ఎర్లీ, యు హ్యావ్ కమ్, నువ్వు వచ్చావు. ఓకే, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇక్కడ కమ్ అంటే V3 అనమాట. ఓకే, యు హ్యావ్ కమ్, నువ్వు వచ్చావు, హోమ్ ఇంటికి, ఎర్లీ త్వరగా అంటే డాడీ నువ్వు ఇంటికి త్వరగా వచ్చేసావు అని బాబు అడుగుతాడు. దానికి ఈ అడ్వకేట్ అడుగుతున్న ఏమనంటే, హూ టాట్ యూ దిస్ సాంగ్ డియర్, హూ టాట్ యూ, టీచ్ కి టు టాట్. ఓకే, హూ టాట్ యూ, నీకు ఎవరు నేర్పించారు, దిస్ సాంగ్, ఈ పాటని, డియర్ అంటే నీకు ఈ పాటని ఎవరు నేర్పించారమ్మా, ఇజ్ ఇట్ మమ్మీ, మమ్మీనా అని అడుగుతాడు. అడిగితే ఆ బాబు చెప్తుండు, నో డాడీ, నో డాడీ, కాదు నాన్న అని చెప్తాడు. దానికి ఈ అడ్వకేట్ అడుగుతుండు మళ్ళీ, థింక్ ఫర్ సమ్ టైమ్, థింక్ ఫర్ సమ్ టైమ్, ఫర్ సమ్ టైమ్ అంటే కొద్దిసేపు, థింక్ అంటే ఆలోచించు, ఆలోచించు, కొద్దిసేపు ఆలోచించు, ఇజంట్ ఇట్ మమ్మీ, మమ్మీ కాదా, దెన్ మరి హూ ఎల్స్, ఇంకెవరు, హూ ఎల్స్ అంటే ఇంకెవరు అని అర్థం అనమాట. ఓకే, థింక్ ఫర్ సమ్ టైమ్, కొంచెం సేపు ఆలోచించు, ఇజంట్ ఇట్ మమ్మీ, మమ్మీ కాదా నీకు నేర్పించింది, దెన్ మరి హూ ఎల్స్, ఇంకెవరు నేర్పించారు అని షాక్ అయ్యి అడుగుతాడనమాట. దానికి ఆ బాబు చెప్తుండు, దట్ సాంగ్ విల్ బి హార్డ్ నవ్ అండ్ దెన్, దట్ సాంగ్ విల్ బి హార్డ్, ఇది ఫ్యూచర్ సింపుల్ కి ప్యాసివ్ వాయిస్ అనమాట. ఫ్యూచర్ సింపుల్ కి ప్యాసివ్ వాయిస్. దట్ సాంగ్ విల్ బి హార్డ్, ఆ సాంగే వినబడుతుంది. ఓకే, నవ్ అండ్ దెన్ అంటే అప్పుడప్పుడు, అప్పుడప్పుడు ఆ సాంగే వినిపిస్తుంటది అని చెప్తాడు అనమాట. దానికి వాళ్ళ డాడీ అడుగుతాడు, ఫ్రమ్ వేర్, ఎక్కడి నుంచి, ఎక్కడి నుంచి వినిపిస్తుంది అని, ఫ్రమ్ వేర్ ఎక్కడి నుంచి అని అడుగుతాడు. దానికి ఆ బాబు చెప్తాడు, ఫ్రమ్ ద గ్రౌండ్, నేలలో నుంచి, ఫ్రమ్ ద గ్రౌండ్, నేలలో నుంచి ఆ పాట అప్పుడప్పుడు వినపడుతుంది అని చెప్తాడు అనమాట. ఓకే, ఈ విషయాన్ని అంతా కూడా ఈ అడ్వకేట్ వాళ్ళ ఫ్రెండ్ తోటి చెప్తాడు అనమాట. చెప్తే వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నా అనమాట. ఇప్పుడు ఏం చెప్తుందంటే, అకార్డింగ్ టు అంటే దాని ప్రకారం, దేని ప్రకారం అంటే వాట్ యు సెడ్, నువ్వు ఏదైతే చెప్పావో దాని ప్రకారం అనమాట. ఓకే, అకార్డింగ్ టు వాట్ యు సెడ్, నువ్వు చెప్పిన దాని ప్రకారం, ఐ ఫీల్ ఇట్స్ బెటర్ టు వెకేట్ దట్ హౌస్. ఓకే, ఐ ఫీల్, నాకు అనిపిస్తుంది, నువ్వు చెప్పిన దాని ప్రకారం నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇట్స్ బెటర్, ఇట్స్ బెటర్ అంటే మంచిది అని అర్థం. ఏ మంచిది, టు వెకేట్, వెకేట్ అంటే ఖాళీ చేయట. ఓకే, ఇట్స్ బెటర్ టు వెకేట్ దట్ హౌస్ అంటే ఆ ఇంటిని ఖాళీ చేయటం మంచిదని నాకు అనిపిస్తుంది. అకార్డింగ్ టు వాట్ యు సెడ్, నువ్వు చెప్పిన దాని ప్రకారం, వి విల్ గెట్ అనదర్ హౌస్, మనకి ఇంకొక ఇల్లు దొరుకుతుంది. ఓకే, వి విల్ గెట్ అనదర్ హౌస్, మనకి ఇంకొక ఇల్లు దొరుకుతుంది. కాబట్టి నువ్వు చెప్పిన దాని ప్రకారం నువ్వు ఆ ఇంటిని ఖాళీ చేయటం మంచిది. తర్వాత దానికి అడ్వకేట్ అంటాడు, ఏమంటాడంటే, వాట్ ఆర్ యు సేయింగ్, వాట్ ఆర్ యు సేయింగ్, నువ్వేం చెప్తున్నావు, ఐ పెయిడ్ 6 months రెంట్ ఇన్ అడ్వాన్స్. ఐ పెయిడ్ అంటే నేను కట్టాను, నేను చెల్లించాను. 6 months రెంట్, 6 నెలల రెంట్ని నేను ఇన్ అడ్వాన్స్ ముందుగానే చెల్లించాను అని ఇతడు చెప్తాడు అనమాట. దానికి వాళ్ళ ఫ్రెండ్ చెప్తుండు, 6 months రెంట్,
డోంట్ టాక్ నాన్ సెన్స్. 6 months రెంట్ అంటే 6 నెలల రెంటా? డోంట్ టాక్ నాన్ సెన్స్ అంటే అర్థం లేని మాటలు మాట్లాడకు, 6 నెలల రెంట్ కట్టావా అన్నట్లుగా షాక్ అయ్యి అడుగుతాడు అనమాట. దానికి ఆ అడ్వకేట్ చెప్తుండు, ద ల్యాండ్ లార్డ్ ఆస్క్డ్ మీ టు పే ఇట్. ద ల్యాండ్ లార్డ్ అంటే యజమాని అనమాట. ఓకే, ఆస్క్డ్ మీ, ద ల్యాండ్ లార్డ్ ఆస్క్డ్ మీ టు పే ఇట్ అంటే అది కట్టమని ఇంటి యజమాని చెప్పాడు. దట్స్ వై, అందుకే ఐ పెయిడ్ ద రెంట్ ఇన్ అడ్వాన్స్, అందుకే నేను ఆ రెంట్ని అడ్వాన్స్గా కట్టాను అని చెప్తాడు అనమాట. దానికి వాళ్ళ ఫ్రెండ్ చెప్తుండు, ఏం చెప్తుందంటే, ఈవెన్ ఇఫ్ ఇట్స్ జస్ట్ అన్ ఇల్యూజన్ యూ డోంట్ నీడ్ టు స్టే దేర్. ఓకే, ఈవెన్ ఇఫ్ అంటే అయినా కూడా, ఏమైనా కూడా, ఇట్స్ జస్ట్ అన్ ఇల్యూషన్ అది ఒక భ్రాంతి అయినా కూడా, ఇల్యూజన్ అంటే భ్రాంతి అనమాట. ఓకే, అది కేవలం భ్రాంతి అయినా కూడా, యూ డోంట్ నీడ్ టు స్టే దేర్, నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అది నీ భ్రాంతి అయినా కూడా నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తాడనమాట. ఇంకేం చెప్తుండంటే, వీ కెన్ ఫైండ్ అనదర్ హౌస్, ప్లీజ్ వెకేట్ దట్ హౌస్. ఓకే, వీ కెన్ ఫైండ్ అంటే మనం వెతకొచ్చు. అనదర్ హౌస్ అంటే మరో ఇంటిని, మనం మరో ఇంటిని వెతకొచ్చు. ప్లీజ్ వెకేట్ దట్ హౌస్, దయచేసి ఆ ఇంటిని ఖాళీ చెయ్యి. మనం మరో ఇంటిని వెతకొచ్చు, దయచేసి నువ్వు ఆ ఇంటిని ఖాళీ చెయ్యి. లెట్ హిమ్ టేక్ 1 month's రెంట్ ఇఫ్ హీ వాంట్స్. ఓకే, లెట్ హిమ్ టేక్ అంటే అతన్ని తీసుకొనివ్వు. లెట్ హిమ్ టేక్ అతన్ని తీసుకొనివ్వు. 1 month's రెంట్ అంటే 1 నెల రెంట్ని అతన్ని తీసుకొనివ్వు. ఇఫ్ హీ వాంట్స్ అతనికి కావాలంటే 1 నెల రెంట్ని తీసుకొనివ్వు, నువ్వు మాత్రం ఆ ఇంటిని ఖాళీ చేసాయి, మనం మరో ఇంటిని వెతకొచ్చు అని చెప్తాడనమాట. దానికి ఈ అడ్వకేట్ చెప్తుండు, ఏమని చెప్తుండంటే, లెట్ మీ గో అండ్ మీట్ హిమ్. నన్ను అక్కడికి వెళ్ళి అతన్ని కలవనివ్వు అంటే నేను వెళ్ళి అతన్ని కలుస్తాను అని అర్థం అనమాట. ఫార్మల్ వేలో నేను అతన్ని వెళ్ళి కలుస్తాను అని అర్థం అనమాట. హో వాజ్ ఇట్ యూ, ఇక్కడ వాజ్ అండి తప్పుపడింది. ఓకే, వాజ్ ఇట్ యూ, నువ్వా, హో నువ్వా, వాట్స్ ద మ్యాటర్ ఏంటి సంగతి, హో నువ్వా ఏంటి సంగతి అని చెప్తాడు. దానికి అడ్వకేట్ చెప్తున్నాడు, ఐ హ్యావ్ డిసైడెడ్ టు వెకేట్ దట్ హౌస్. నేను డిసైడ్ అయ్యాను అంటే నేను నిర్ణయించుకున్నాను, దేనికి, టు వెకేట్ ఖాళీ చేయటానికి, దట్ హౌస్ ఆ ఇంటిని. ఐ హ్యావ్ డిసైడెడ్ టు వెకేట్ దట్ హౌస్, నేను ఆ ఇంటిని ఖాళీ చేయటానికి డిసైడ్ చేసుకున్నాను అని చెప్తాడు అనమాట. దానికి ఆ ఇంటి యజమాని చెప్తుండు, వై డిడ్ యూ కమ్ హియర్ ఫర్ దట్, హియర్ ఇక్కడకు, వై డిడ్ యూ కమ్ ఎందుకు వచ్చావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఫర్ దట్ దానికోసం ఇక్కడికి ఎందుకు వచ్చావు. దానికి ఆ అడ్వకేట్ చెప్తుండు ఏమనంటే, ఐ స్టేడ్ దేర్ ఫర్ ఓన్లీ 5 to 6 days. ఓకే, స్టే అంటే ఉండడం, స్టేడ్ అంటే ఉన్నాను. ఓకే, ఐ స్టేడ్ దేర్ నేను అక్కడ ఉన్నాను, ఫర్ ఓన్లీ 5 to 6 days అంటే కేవలం 5 నుండి 6 రోజులు మాత్రమే నేను అక్కడ ఉన్నాను. సో కావున ఐ కేమ్ హియర్ నేను ఇక్కడికి వచ్చాను, నేను ఇక్కడికి వచ్చాను. అబౌట్ అంటే గురించి, దేని గురించి అంటే ద రెస్ట్ ఆఫ్ అడ్వాన్స్ అమౌంట్. రెస్ట్ ఆఫ్ అంటే మిగిలి ఉన్నటువంటి, అడ్వాన్స్ అమౌంట్ అంటే నేను అక్కడ కేవలం 5 నుండి 6 రోజులు మాత్రమే ఉన్నాను, మిగిలిన అడ్వాన్స్ అమౌంట్ గురించి ఐ కేమ్ హియర్ నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తాడనమాట. దానికి ఆ ఇంటి యజమాని చెప్తుండు, హో నథింగ్ విల్ బి లెఫ్ట్ ఇన్ ఇట్. హో అవునా అన్నట్లు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి, ఇన్ ఇట్ అంటే అందులో అంటే ఆ అడ్వాన్స్లో అనమాట. ఆ అడ్వాన్స్లో నథింగ్ విల్ బి లెఫ్ట్, ఇది కూడా ఫ్యూచర్ సింపుల్కి ప్యాసివ్ వాయిస్. ఓకే, నథింగ్ విల్ బి లెఫ్ట్ ఏమీ మిగిలి ఉండదు, అడ్వాన్స్లో ఏమీ మిగిలి ఉండదు. ఐ హ్యావ్ ఆల్రెడీ మేడ్ ఇట్ క్లియర్ అంటే నేను క్లియర్గానే నీకు ముందే చెప్పేశాను మొదట్లోనే అని చెప్తాడు. దానికి ఈ అడ్వకేట్ అంటుండు, యు ఆర్ ఛార్జింగ్
6 months rent for a week stay. ఓకే, యు ఆర్ ఛార్జింగ్ అంటే మీరు ఛార్జ్ చేస్తున్నారు. 6 months రెంట్ 6 నెలల రెంట్ని మీరు ఛార్జ్ చేస్తున్నారు. ఫర్ ఏ వీక్స్ స్టే అంటే ఒక వారం ఉన్నందుకు మీరు 6 నెలల అద్దెను ఛార్జ్ చేస్తున్నారు. హౌ ఈజ్ ఇట్ ఫేర్? ఫేర్ అంటే ఇక్కడ న్యాయం అనమాట. ఓకే, హౌ ఈజ్ ఇట్ ఫేర్ అది ఎలాగా న్యాయం అని అర్థం అనమాట. దానికి ఆ ఇంటి యజమాని ఈ విధంగా చెప్తుండ్రు, ఏమనంటే దెన్ అంటే మరి యు మే ట్రై టు గెట్ బ్యాక్ యువర్ అడ్వాన్స్. ఓకే, యు మే ట్రై అంటే నువ్వు ట్రై చేసుకోవచ్చు. టు గెట్ బ్యాక్ అంటే తిరిగి పొందటానికి యువర్ అడ్వాన్స్ నీ అడ్వాన్స్ నువ్వు తిరిగి పొందడానికి నువ్వు ఏదైనా ట్రై చేసుకోవచ్చు అని చెప్పి యు మే గో నువ్వు వెళ్ళొచ్చు. దెన్ అంటే మరి ఇంక నువ్వు వెళ్ళొచ్చు, నువ్వు నీ అడ్వాన్స్ తిరిగి పొందడానికి నువ్వు ఏదైనా ట్రై చేసుకోవచ్చు అని చెప్పి డోర్ క్లోజ్ చేసేస్తాడనమాట. సరే, ఆ ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి అతన్ని ఆపి ఈ విధంగా చెప్తుంటాడు అనమాట. దెర్ ఈజ్ నో యూజ్ ఇన్ ఆస్కింగ్ హిమ్. దెర్ ఈజ్ నో యూజ్ అంటే ఉపయోగం లేదు. ఇన్ ఆస్కింగ్ హిమ్ అతన్ని అడగడంలో ఉపయోగం లేదు. యు వోంట్ ఈవెన్ గెట్ బ్యాక్ ఏ పెన్నీ ఫ్రమ్ హిమ్. ఓకే, యు వోంట్ గెట్ బ్యాక్ అంటే నువ్వు తిరిగి పొందలేవు. యు వోంట్ గెట్ బ్యాక్ అంటే నువ్వు తిరిగి పొందవు అని అర్థం. నువ్వు తిరిగి పొందవు. ఈవెన్ అంటే కూడా, ఏం కూడా అంటే ఏ పెన్నీ ఫ్రమ్ హిమ్ ఒక్క పైసా. ఏ పెన్నీ అంటే ఒక్క పైసా, ఫ్రమ్ హిమ్ అంటే అతని నుండి, అంటే నువ్వు అతని నుండి ఒక్క పైసా కూడా తిరిగి పొందలేవు. ప్లీజ్ డోంట్ స్టే ఎట్ దట్ హౌస్ సార్. ఇంకేం చెప్తుందంటే ప్లీజ్ డోంట్ స్టే ఎట్ దట్ హౌస్ సార్, ఆ ఇంట్లో ఉండొద్దు సార్ అని చెప్తాడనమాట. డోంట్ బోదర్ అబౌట్ లూజింగ్ మనీ. డోంట్ బోదర్ అంటే బాధపడొద్దు. అబౌట్ అంటే గురించి, దేని గురించి అంటే లూజింగ్ మనీ అంటే డబ్బుని మీరు పోగొట్టుకుంటున్నందుకు బాధపడొద్దు. ట్రై టు వెకేట్ ద హౌస్ ఎట్ ద ఎర్లియస్ట్ అంటే వీలైనంత త్వరగా ట్రై టు వెకేట్ ద హౌస్ ఆ ఇంటిని ఖాళీ చేయడానికి ప్రయత్నించండి అని చెప్తాడు. తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకుంటేనే మా లేటెస్ట్ వీడియోలని మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.